వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈరోజు అయితే మయూర హోటల్లో అయితే ఉన్నాము. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే గ్యాస్ కొరత ఏర్పడింది. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అయితే ఇంట్లో కానీ హోటల్స్లో కానీ గ్యాస్ అయితే చాలా దారుణంగా టైట్ పొజిషన్లో ఉంది. హోటల్ అసోసియేషన్ అధ్యక్షులైతే ఏపీ రాష్ట్ర అధ్యక్షులైతే ఇక్కడ ఉన్నారు, శ్రీనివాసరావు గారు. ఆయన మాటల్లోనే అసలు ఎందుకు ఇట్లాంటి సంక్షోభం వచ్చింది, మేము ఎట్లా బ్రతకాలి, మా స్టాఫ్ ఎట్లాగా వీళ్ళ జీవనాధారం కూడా పోతుంది, గ్యాస్ లేకపోతే మేము హోటల్స్ మూసేసుకునే పరిస్థితిలో ఉన్నాము అని వాళ్ళైతే అంటున్నారు. అసలు ఏం జరిగింది, ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఏం అడుగుతారు ప్రభుత్వాన్ని అని వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. ఈరోజు గ్యాస్ ఇష్యూ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిది. మా ఆతిథ్య రంగానికి వచ్చేసరికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాము. ఇది మా ఒక్కరికే కాదు, మేము దగ్గర సుమారుగా 10,000 మంది మా హోటల్స్ అసోసియేషన్ రాష్ట్రం మొత్తం మీద అసోసియేషన్లో ఉన్నారు. ఈ 10,000 కుటుంబాలు మాతో పాటు కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు. అట్లాగే మార్కెట్స్ ఈ రంగం మీద డిపెండెన్స్ కొన్ని లక్షల ఫ్యామిలీస్ ఉంటాయండి. ఇప్పుడు గ్యాస్ ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ మీద ప్రభుత్వం ఎక్కడ కూడా దృష్టి అసలు చేయట్లేదు, అసలు ఎందుకు చేయట్లేదో తెలియదు. ప్రభుత్వం డొమెస్టిక్ మంచి ఉండాలి, కంపల్సరీ డొమెస్టిక్కే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ ఇది కూడా అవసరం అండి, చాలా అవసరం. ఈరోజు ఇది లేకపోతే మాత్రం మనం అన్ని రంగాల్లో కూడా చాలా ఇబ్బందులు పడతారు. మీకు తెలియదే లేదు, హాస్పిటల్స్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అట్లాగే టూరిజము, ఎంతోమంది. ఎస్పెషల్లీ ఈ హోటల్స్కి వచ్చేసరికి ఇది సీజన్ అండి, మ్యారేజ్ ఫంక్షన్స్ అవుతుంటాయి. అన్ని ఫంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యి అన్నీ కూడా ఇప్పుడు ఈ 4 నెలలే మాకు కూడా సీజను. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న 8 నెలలు అన్సీజను. ఈ పరిస్థితులు ఇప్పుడు గ్యాస్ లేకపోవడం వల్ల చాలా హోటళ్ళు మూతపడిపోయి, ఇంకా ఇక్కడ కూడా విజయనగరంలో మాకు అందిన సమాచారం మేరకు ఒక 2-3 రోజుల వరకే గ్యాసు సప్లై ఉంటుంది. తర్వాత గ్యాస్ సప్లై ఉండదని డీలర్లు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో మాకు అసలు అర్థం అవ్వట్లేదు. ప్రభుత్వంకి అయితే మేము ఆల్రెడీ గ్రీవెన్స్ సెల్లో కూడా మేము లాస్ట్ మండే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్రంలో దీని గురించి మానిటరింగ్ చేయమని ఇవ్వడం జరిగింది, రిప్రజెంటేషన్స్. వాళ్ళు కూడా కలెక్టర్స్ కూడా లేదు చేస్తామండి, చూస్తామని చెప్పారు తప్ప కమర్షియల్ గ్యాస్ గురించి ఎక్కడా కూడా ఎవరు మాట్లాడలేదు. నేను మొన్న 2 డేస్ బ్యాక్ విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడ సివిల్ సప్లైస్ ఎండీ గారిని, సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. కలిసి వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. సార్ ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, గ్యాస్ సప్లై ఏంటి పరిస్థితి, మరి ఆ హోటల్స్ ఏం మూతపడిపోతున్నాయంటే లేదండి మేము ఆయిల్ కంపెనీస్తో మాట్లాడి చేస్తామని చెప్పారు. దాని గురించి ఆ సేమ్ డేనే మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదేంద్ర మనోహర్ గారు ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది. గ్యాస్కి ఎక్కడ ఇబ్బంది లేదు, గ్యాస్ అంతా సప్లై బాగానే ఉంది, మన దగ్గర స్టాక్ ఉన్నదని చెప్తున్నారు. బట్ ఫీల్డ్లోకి వచ్చేసరికి చూస్తే మాత్రం గ్యాస్ సప్లై అయితే లేదు. మరి ప్రభుత్వం దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో తెలియట్లేదు. అందుచేత మేము ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. దాని నిమిత్తం ఒక 10 రోజులు మేము కూడా వెయిట్ చేసి అందుకే ఒంగోలులో రేపు 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ మీటింగ్ పెడతా ఉన్నాము. అందులో ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలి, నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోవాలని దాని గురించి ఆలోచించడాకని మార్చి 25 వరకు, అంటే ఒక 10 రోజులు మనం కూడా వెయిట్ చేయాలి కదండి. దానికోసం వెయిట్ చేసిన తర్వాత ఎలాగ ముందుకెళ్దామనే గురించి ఆలోచిస్తూ ఉన్నాము. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఏంటంటే కమర్షియల్ గ్యాస్ కూడా ఎంతో కొంత అట్లీస్ట్ 60%, 70% సప్లై చేయగలిగితే ఈ రంగం అంతా కూడా మూతపడిపోదు. ఇది మూతపడితే చాలామందికి ఇబ్బంది అవుద్ది అని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. నేడు కమర్షియల్ గ్యాస్ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా అందరూ కూడా చెప్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం ఏమో ఒక పక్క నుంచి గ్యాస్కి ఇబ్బంది లేదని చెప్తుంది, కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో అసలు దాదాపు 2 రోజుల నుంచి కూడా గ్యాస్ డీలర్స్ రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు కూడా 1-2 ఇచ్చిన తతిమ ఇవి రేపటి నుంచి పూర్తిగా బంద్ చేస్తామని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ అరేంజ్ చేసుకోవటానికి కానీ, ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ని అడాప్ట్ చేయడానికి కానీ మా దగ్గర అవకాశాలు చాలా తక్కువ. వెంటనే ఇవాళ కట్టెలిపోయి హోటల్లో పెట్టాలంటే మాకున్న అకామిడేషన్స్లోనూ మాకున్నటువంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడేది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము కొంచెము దృష్టి వహించి కమర్షియల్ గ్యాసు హోటల్ రంగానికి అందేట్టుగా చూడాలి. హోటల్ రంగం యొక్క ప్రాముఖ్యత, అవసరము
ఎంత ఉంది. అది అందరికీ తెలిసిన విషయము. మనము తెల్లవారు లెగిస్తే హోటల్స్ లేకపోతే మన దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మా వర్కర్సే కాదు, కన్జ్యూమర్స్, సొసైటీ సభ్యులందరూ కూడా. కాబట్టి దీనిపై కొంచెం ప్రభుత్వం దృష్టి పెట్టి తప్పకుండా కొంత అట్లీస్ట్ ఉన్న పరిస్థితుల్లో కనీసం 60-70% అన్న సప్లైస్ ఉంటే మేము స్కెల్టన్ రన్ చేస్తాము. కాబట్టి ప్రభుత్వాన్ని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని దీనిపై దృష్టి పెట్టి బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా గ్యాస్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా ఉన్నదాన్ని చక్కగా సరఫరా జరిగేట్టుగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం. చూశారు కదా, శ్రీనివాసరావు గారు మాటల్లోనే విన్నాము. అసలు హోటల్స్ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కట్టెలు పొయ్యి పెట్టే పరిస్థితి అయితే లేదు, అనుకూలించదు హోటల్ రంగంలో అయితే. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మేము ఎట్లా ఈ ఫంక్షన్స్ చేసుకోవాలి, పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడే మాకు సీజన్ మొదలైంది. ఇట్లాంటి టైంలో అయితే మాకు గ్యాస్ కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. దీని మీద ప్రభుత్వం వారు స్పందించి మాకు ఎంతో కొంత ఒక 60% అయినా సరే మాకు గ్యాస్ని అందించాలి అని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. మొన్ననే ఇంకా నాదెండ్ల మనోహర్ గారు అయితే చెప్పారంట, గ్యాస్ అయితే కొరత లేదు అని చెప్పారు. అయితే బ్లాక్ మార్కెట్ జరుగుతుందా లేదా అసలు ఏం జరుగుతుంది, మా బాధను అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వం అయితే ఏదైతే ఇండియా మొత్తం కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నామో గ్యాస్ కొరతని కొంతలో కొంతైనా మాకు ఇచ్చేలాగా ఏర్పాటు చేయండి అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.